ఫన్నీ ఏముంది ఆనంద్, కొంతమందికి కొన్ని వస్తువులన్నా ప్లేసెస్ అన్నా భయంగా ఉంటుంది. అండ్ నాకు ఆ బొమ్మ అంటే భయం కాదు, చిరాకు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓకే ఓకే, ఇంకా పడుకో. గుడ్ నైట్. ఆనంద్ పాప దగ్గర పడుకున్నాడు. నేను కూడా ఆలోచిస్తూ పడుకున్నాను. నెక్స్ట్ డే అంతా నార్మల్గానే ఉంది. పాపకి స్కూల్ స్టార్ట్ అయింది. తను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాం. ఆ బొమ్మని ఆనంద్కి తెలియకుండా థ్రాష్ బిన్లో పడేసి వచ్చేసాను. నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈవినింగ్ రాసి వచ్చి రాగానే, అమ్మా అమ్మా, నా డాల్ ఏది, కనిపించట్లేదు, ఎక్కడైనా చూసావా అని అడిగింది. ఫస్ట్ పద, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. రాగానే ఆ డాల్ గురించి స్టార్ట్ పెట్టావా? అయినా ఇంట్లో చాలా టాయ్స్ ఉన్నాయి కదా, వాటితో ఆడుకో అని రాసిని ఎలాగో అలా కన్విన్స్ చేశాను. నైట్ డిన్నర్ చేసి పడుకున్నాం. అమ్మయ్యా, ఆ బొమ్మ వల్ల నిన్న నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. ఈరోజైనా ప్రశాంతంగా పడుకోవాలి. రాసి నిద్రపుచ్చి నేను పడుకున్నాను. కొంచెం సేపటికి నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.